బీఆర్ఎస్ హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగృతి దానికి సాఫ్ట్వేర్ అని చెప్పారు కవిత. అయితే ఆ జాగృతి సాఫ్ట్వేర్ డెవలపర్స్ తామేనంటున్నారు కో ఫౌండర్. మరోవైపు కవిత లేకపోతే మీరు అనుభవించిన పోస్టులు ఎక్కడివి అని రివర్స్ అటాక్ కు దిగారు కవిత వర్గం నేతలు. కవిత ఎపిసోడ్ తో బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనుకున్న వారికి షాక్ తగిలింది. రివర్స్ గా జాగృతిలోనే చీలికి వచ్చింది. బీఆర్ఎస్ కు జాగృతికి ఉన్న అనుబంధం గురించి కవిత చెప్పిందే ఆ నేతలు కూడా చెబుతున్నారు. కంప్యూటర్ లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. కవితకు సాఫ్ట్వేర్ భాషలోనే సమాధానం ఇచ్చారు చీలిక వర్గం నేతలు. జాగృతి పెట్టిందే కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ కోసం పనిచేయడానికి అని చెప్పారు రాజీవ్ సాగర్. ఇన్నాళ్లు కేసీఆర్ పిలుపు మేరకే కవితతో కలిసి పనిచేశామన్నారు. తాము ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. కవిత తీరును తప్పుబట్టిన జాగృతి ఫౌండర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ పై కవిత వర్గం జాగృతి నేతలు మండిపడ్డారు. కొందరు జాగృతి నేతలు కవితకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ పోస్టులు? మీకు ఒక గుర్తింపు వచ్చింది, ఫలానా పేరు అనంతుల ప్రశాంత్ మఠం భిక్షపతి అంటే కవితక్క లేని, జాగృతి లేని మిమ్మల్ని ఎక్కడ గుర్తుపడతారు? మిమ్మల్ని నీ వల్లనే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తమ్మి. ఇది నిజము, ఇది ఏమంటారు నీ మనసుకు కూడా తెలుసు. ఎందుకంటే ఏదో సందర్భాలు మనం మాట్లాడుకుంటూ కూడా తిట్లన్నీ మాకు, బెనిఫిట్స్ అన్ని వేరే వాళ్ళకు అని అన్నావు. ఆ బెనిఫిట్స్ అందరికీ ఎవరికి రాలే. ఆ చెట్టు నుండి వచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా మీరు తిన్నారు. తెలంగాణ జాగృతి చీలడంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.